ఓకే, ఈరోజు మళ్ళీ మన కంట్రోల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాం అండి. ఆ కంట్రోల్స్లో బేసికల్గా మనం ఇంతకుముందు కంట్రోల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ క్లాస్లో దేని గురించి చెప్పుకుంటున్నాం అంటే వ్యూ గురించి, మల్టీ వ్యూ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. బేసికల్గా వ్యూ అన్నది ఎలా ఉపయోగిస్తామంటే లైక్ ఏ ప్లేస్ హోల్డర్ లాగా, ఒక కంటైనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అంటే వేరే మీరు ప్యానల్ కానీ లేదా ప్లేస్ హోల్డర్ కానీ చూసినట్లయితే యూ కెన్ గ్రూప్ నెంబర్ ఆఫ్ కంట్రోల్స్. అంటే మీకు సపోజ్ ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవి ఉన్నాయండి, ఇవన్నీ మీరు ఒక ప్యానల్లో పెట్టుకోవచ్చు అనమాట, ఒక గ్రూప్ కింద. సో అదే టైప్ ఆఫ్ కంట్రోల్ మనకి ఇక్కడ వ్యూ అనేది కూడా ఉంది. బట్ ఈ వ్యూని డైరెక్ట్గా మనం ఉపయోగించలేమండి. ఈ వ్యూ అనేది కంపల్సరీగా దేంట్లో ఉండాలంటే మల్టీ వ్యూ అనే దాంట్లో ఉండాలన్నమాట. సో వ్యూ అనే కంట్రోల్ని మనం డైరెక్ట్గా ఉపయోగించుకోలేము. ఇట్ షుడ్ బి ఇన్ మల్టీ వ్యూ కంట్రోల్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న వెబ్ ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. యాడ్ న్యూ వెబ్ ఫామ్. సో జస్ట్ ఐ విల్ వ్యూ ఎగ్జాంపుల్ డాట్ ఏఎస్పిఎక్స్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తాను అంటే ఐ విల్ ట్రై టు టేక్ ఏ వ్యూని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. మేబీ ఇక్కడ మీకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించవచ్చు, బట్ మీరు డిజైన్కి వెళ్ళినట్లయితే ఇట్ విల్ షో యూ. వ్యూ అనే కంట్రోల్ని వీ కెన్ ప్లేస్ విత్ ఇన్ ద మల్టీ వ్యూ అని మాత్రమే. సో వాట్ ఈజ్ మల్టీ వ్యూ? ఈ మల్టీ వ్యూ అన్నది మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. వన్ ఈజ్ గోడాడీ. గోడాడీ అని కాదు, చాలా ఈ కామర్స్ సైట్స్ ఏం చేస్తాయంటే మన పేమెంట్ చేసేటప్పుడు లేకపోతే రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈవెన్ ఫేస్బుక్లో కూడా స్టెప్ బై స్టెప్ మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఫస్ట్ స్టెప్ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, సెకండ్ స్టెప్లో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దే విల్ అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇట్స్ మేబీ 2 స్టెప్స్ లేకపోతే 4 స్టెప్స్ లేకపోతే 10 స్టెప్స్ మనం చెప్పలేము. బట్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ చూడండి వీఆర్ ఇన్ ఫస్ట్ స్టెప్. సో నేను ప్రొసీడ్ టు చెక్అవుట్ అని క్లిక్ చేయగానే ఇట్ విల్ మూవ్ టు ద సెకండ్ స్టెప్. ఓకే, లాగిన్ అడుగుతుంది. సో వన్స్ ఐ లాగిన్ ఇట్ విల్ మూవ్ టు ద సెకండ్ స్టెప్. ఇలా స్టెప్ బై స్టెప్ మనల్ని మూవ్ చేస్తుంటుంది. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ మేము డిజైన్ చేసినటువంటి అప్లికేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఎన్జిఓ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని నేను ఏం చేస్తున్నాను అంటే పార్ట్స్ కింద తీసుకుంటున్నాను. ఇలా ఎందుకు తీసుకుంటామంటే యూజర్ని ఒకేసారి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నా సరే తను ఇష్టపడేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాము. ఏదైతే ప్రైమరీ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ఇనిషియల్ స్టేజ్లోనే తీసేసుకుంటాం అనమాట. రైట్. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తుంది అప్డేట్ చేసేటువంటి ఫామ్. సో వేర్ వీ కెన్ అప్డేట్ ఆల్ ద థింగ్స్. అయితే ఈ అప్డేట్ చేసేటప్పుడు కూడా వీ విల్ గో ఇన్ 4 స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్తో పాటు నేను చిల్డ్రన్ అనే కేటగిరీ కూడా యాడ్ చేస్తున్నాను. వెన్ యూ క్లిక్ కంటిన్యూ ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో ఏం తీసుకుంటానంటే వాళ్ళ లొకేషన్, కంట్రీ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, దీస్ థింగ్స్. థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి ఏం చేస్తా అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, వెబ్సైట్ ఏంటి, ట్విట్టర్ ఏంటి, దీస్ థింగ్స్. ఫైనల్గా వచ్చేటప్పటికి లోగో తీసుకుంటాం అనమాట. సో లైక్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. మనకి ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళడానికి .NETలో మనకి ఈ మల్టీ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మల్టీ వ్యూ మీకు మరింత క్లారిటీగా అర్థం అవడానికి నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో డిలీట్ ద వ్యూ. ఈసారికి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మల్టీ వ్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఒక యూజర్ని స్టెప్ బై స్టెప్ మనం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మల్టీ వ్యూలో మనం ఏదైతే స్టెప్ అనుకుంటున్నామో, సపోజ్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 4 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఎన్ని వ్యూస్ తీసుకోవాల్సి వస్తుంది? 4 వ్యూస్ తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ గోడాడీలో 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని వ్యూస్ తీసుకోవాల్సి వస్తుంది? 3 వ్యూస్ తీసుకోవాల్సి వస్తుంది. సిమిలర్ టు ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను ఒక 3 స్టెప్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఐ రిక్వైర్డ్ 3 వ్యూస్. సో ASP వ్యూ, then id equal to give something like v1, then run it equal to server అని చెప్పేసి. ఓకే, నేను ఇక్కడ మనకి తెలియడం కోసం ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ ఫస్ట్ వ్యూ అని చెప్పేసి రైట్ టెస్ట్ రాస్తున్నాను.
అయితే మన ఈ వ్యూ నుంచి ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ 2 వ్యూస్ కూడా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్యూ 2, దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్యూ 3. నేమ్ వచ్చి వ్యూ అని పెడుతున్నా, V2 V3 అని ఇస్తున్నా. సో మనకి ఐడెంటిఫై కోసం దీన్ని నేను సెకండ్ అని, దీన్నేమో థర్డ్ అని చెప్పేసి ఇస్తున్నా. అయితే ఈ వ్యూ నుంచి ఈ వ్యూకి మనం మూవ్ చేయాలి అనుకున్నప్పుడు వి రిక్వైర్డ్ బటన్స్. సో దానికోసం నేను ఇక్కడ బటన్స్ తీసుకుంటున్నా. ASP బటన్ ID ఈక్వల్ టు CMD. ఫస్ట్ వ్యూలో మనం నెక్స్ట్ కోసం ఉపయోగిస్తున్నాం దీన్ని. ఓకే, టెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్, దెన్ రన్ ఇట్ ఈక్వల్ టు సర్వర్. సేమ్ వి రిక్వైర్డ్ ఇన్ సెకండ్ వ్యూ ఆల్సో. అయితే ఈ సెకండ్ వ్యూలో మనకి బ్యాక్ రావడానికి ప్రీవియస్ కూడా అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రీవియస్ అని ఒక బటన్ని తీసుకుంటున్నాను. రైట్, సో దీనికి నేమ్ వచ్చి నేను CMD సెకండ్ ప్రీవియస్ అని చెప్పి ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ బటన్కి CMD సెకండ్, ఇన్ ద సెన్స్ సెకండ్ వ్యూలో ఉన్నాము, నేమ్ వచ్చి నెక్స్ట్ అని చెప్పేసి. ఇదే విధంగా మనకి థర్డ్ వ్యూలో కూడా ఒక 2 బటన్స్ కావాలి. ఒకటేమో బ్యాక్ వెళ్ళడానికి, రెండవదేమో ఇంకా నెక్స్ట్ స్టెప్స్ లేవు కాబట్టి ఫైనల్గా ఏం చేస్తామంటే మనం ఫినిష్ అని ఇస్తాం అనమాట. సో CMD థర్డ్ స్టెప్లో ప్రీవియస్ అని ఇస్తున్నాను. సో అండ్ దిస్ ఈజ్ ఫినిష్. సో ఫినిష్ టెక్స్ట్ వచ్చి నెక్స్ట్ కాకుండా జస్ట్ నేను ఏమి ఇస్తాను అంటే ఫినిష్ అని ఇస్తాను. రైట్, సో ఒకసారి రన్ చేద్దాము, వాట్ హ్యాపెన్స్ వి విల్ సీ. సో వ్యూ ఎగ్జాంపుల్కి నేను స్టార్ట్ పేజ్ కింద మార్క్ చేస్తున్నాను, సెట్ యాజ్ స్టార్ట్ పేజ్, దెన్ రన్ దిస్ అప్లికేషన్. సి మనకి ఎగ్జిక్యూషన్ చూసినట్లయితే వీ కెనాట్ సీ ఎనీ అవుట్పుట్. ఇక్కడ కారణం ఏంటంటే బేసికల్గా ఏంటంటే వ్యూలో యాక్టివ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుందండి. దేంతో ఉంటుందంటే వ్యూ తోటి యాక్టివ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ -1 ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏ వాల్యూ ఇస్తే ఆ ఇండెక్స్ని అది చూపిస్తుంది అనమాట. అంటే మిగతా ఇండెక్స్ని ఏం చేస్తుంది, హైడ్ చేసేస్తుంది. వేరే బై డిఫాల్ట్ -1 ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు కదా, కలెక్షన్ వచ్చేటప్పటికి దేంతో స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది. అంటే V1 ఇండెక్స్ 0, V2 ఇండెక్స్ 1, V3 ఇండెక్స్ 2. బట్ మనకి -1 అనేది లేదు కదా, సో వీ కెనాట్ సీ ఎనీ అవుట్పుట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాక్టివ్ వ్యూ ఇండెక్స్ని 0 ఇస్తున్నా. 0 ఇన్ ద సెన్స్ ఈ ఫస్ట్ వ్యూ మనకి డిస్ప్లేలో ఉంటుంది. లెట్స్ సీ. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ వ్యూ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రకారం నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ వ్యూకి వెళ్ళాలి. అయితే ఇది ఆటోమేటిక్గా వెళ్ళదు. ఇక్కడ ఇదర్ కోడ్ అన్న రాయాలి, లేకపోతే ఫ్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ అనేది సెట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కోడ్ రాద్దాం. కోడ్ అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే. సింపుల్గా నేను ఏం చేస్తాను, నెక్స్ట్ బటన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేను కోడ్ రాస్తాను. కోడ్ రాయడం అంటే మనం ఏం చేయాలి, సెకండ్ వ్యూని డిస్ప్లే చేయాలి. సెకండ్ వ్యూని డిస్ప్లే చేయాలంటే ఎలా, వెరీ సింపుల్, వ్యూ డాట్ యాక్టివ్ ఇండెక్స్, యాక్టివ్ వ్యూ ఇండెక్స్ ఈక్వల్ టు 1 అని పెడతా. రైట్, అంటే నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, యాక్టివ్ వ్యూ ఇండెక్స్ని 0 నుంచి 1కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో దట్ మనకి రిజల్ట్ ఇది కనిపిస్తుంది, మిగతా 2 వ్యూలు కూడా హైడ్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి యాక్షన్లో చూద్దాం, రన్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏమైందండి, మనం దిస్ ఈజ్ సెకండ్ వ్యూకి వచ్చాం. బట్ URL అయితే ఏముంది మీకు అదే కనిపిస్తుంది, బికాజ్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్. కంట్రోల్లోనే జస్ట్ మనం వ్యూస్ని అటు ఇటుగా మారుస్తున్నాం అనమాట. సో ఇక్కడ మిగతా వాటికి కూడా మనం కోడ్ రాయొచ్చు. ఇది ప్రీవియస్ క్లిక్ చేస్తే మళ్ళీ వ్యూ ఇండెక్స్ ఏం చేస్తాను, 0 పెట్టేస్తా. నెక్స్ట్ క్లిక్ చేస్తే వ్యూ ఇండెక్స్ ఏం చేస్తాను, 2కి సెట్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ ఇన్ యాక్షన్.
ప్రీవియస్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళాలి అంటే ఏం చేస్తాను, నేను 0 పెట్టేస్తాను, రైట్. అదే నెక్స్ట్ క్లిక్ చేస్తే నేను ఫ్రంట్కి మూవ్ అవ్వాలి, 1 ఏమవుతుంది, 2 అవుతుంది. ఇన్ ద సెన్స్ మనం ఎక్కడికి వెళ్తాము అప్పుడు థర్డ్, అంటే ఎప్పుడైతే సెకండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ వ్యూ సెకండ్ వ్యూ హైడ్ అయిపోయి థర్డ్ వ్యూ కనిపిస్తుంది. సపోజ్ మీరు థర్డ్ వ్యూలో బ్యాక్ వెళ్ళాలనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, 1కి సెట్ చేస్తారు, 0 1 2, 2 నుంచి 1కి వస్తున్నాం అనమాట. ఒకసారి యాక్షన్లో చూద్దాం. Now currently we are in first phase. Click on next. సెకండ్ వ్యూకి వచ్చాం, ప్రీవియస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ వ్యూకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్, we get next, then we will go to the third view. ప్రీవియస్ కొడితే మళ్ళీ సెకండ్ వ్యూకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి డిజైన్ మనం ప్లేస్ చేసుకుని, బటన్స్ ఇక్కడనే కాదు మన డిజైన్లో రిక్వైర్మెంట్ని బట్టి ప్లేస్ చేసుకుని, సో యూజర్ని ఏం చేయొచ్చు అంటే ఒక వ్యూ నుంచి ఇంకొక వ్యూకి రీడైరెక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం యాక్షన్ కంప్లీట్ చేయాలో ఫైనల్గా కోడ్ ఎక్కడ కంప్లీట్ చేస్తామంటే ఫినిష్ బటన్లో కంప్లీట్ చేస్తాం. ఇన్ ద సెన్స్ ఫినిష్ బటన్లో యూ కెన్ రైట్ యువర్ ఓన్ కోడ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కావాల్సినటువంటి డేటాని డేటాబేస్లో సేవ్ చేయడం ఆర్ సంథింగ్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ యాక్షన్ని కంప్లీట్ చేసుకుంటామండి. సో దిస్ ఈజ్ ద వే, అంటే కోడింగ్ ద్వారా మనం వ్యూని ట్రాన్స్ఫర్ చేయడం. అయితే ఇక్కడ ఇదే కాదు, సంథింగ్ లైక్ ఫస్ట్ వ్యూలో మీరు ఏదైనా యాక్షన్ చేయాలనుకోండి, ఫస్ట్ వ్యూలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు డేటాబేస్కి పంపించాలనుకోండి, ఆ కోడ్ మీరు ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ వ్యూ. లేదు అనుకుంటే ఫైనల్గా ఆ కోడ్ అంతా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. దట్స్ ఆల్మోస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అయితే ఇలా కోడింగ్ ద్వారా కాకుండా ప్రాపర్టీస్ యూజ్ చేసి కూడా we can redirect the user from one view to another view. ఇది ఎప్పుడు సజెస్టబుల్ అంటే మీరు ఏ వ్యూకి ఆ వ్యూ డేటా క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఈ కోడ్ ద్వారా మీరు మూవ్ చేయండి. లేదు అనుకుంటే మనకి ఇంకా ఈజీ అయినటువంటి ఒక ప్రాపర్టీస్ సెట్ చేసుకుని we can do the same ఆపరేషన్. అదేంటి అన్నది చూద్దాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఓకే, నౌ దిస్ ఈజ్ నార్మల్ డిజైన్, కోడ్ కూడా ఏమీ లేదు. బేసికల్గా మనం ప్రీవియస్ క్లాస్లో కమాండ్ నేమ్, కమాండ్ ఆర్గ్యుమెంట్ అనే ఒక 2 ప్రాపర్టీస్ చెప్పుకోవడం జరిగింది. దేంతో ఉన్నాయండి అవి, బటన్ తోటి ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి నేను కోడ్ రాయకుండానే ఒక వ్యూ నుంచి ఇంకో వ్యూకి యూజర్ని మూవ్ చేస్తాను. అది ఎలా అంటే, సో కమాండ్ నేమ్ అండ్ కమాండ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కమాండ్ నేమ్లో మనం ఒక ప్రాపర్టీ, ఒక వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. అదేంటంటే స్విచ్ వ్యూ బై ఐడి. మీరు ఈ టెక్స్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్విచ్ వ్యూ బై ఐడి. ప్రతి లెటరు కూడా క్యాపిటల్, స్టార్టింగ్ క్యాపిటల్తో ఉండాలి, ఇలాగే ఇవ్వాలి. మీరు అన్ని స్మాల్స్లో ఇస్తే అది మీకు యాక్షన్ చేయదన్నమాట. ఇంకా లాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐడి అన్నది కంపల్సరీగా క్యాపిటల్లో ఉండాలి, క్యాప్స్లోనే ఉండాలి. పొరపాటున ఇక్కడ మీరు స్మాల్ డి పెట్టినా సరే ఇది యాక్షన్ అన్నది చేయదు. ఇది కమాండ్ నేమ్కి ఇస్తాం. అయితే కమాండ్ ఆర్గ్యుమెంట్లో ఏమి ఇస్తామంటే ఏ వ్యూకి వెళ్ళాలి అనేది ఇస్తాం. సో నేను ఫస్ట్ వ్యూ నుంచి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ వ్యూకి వెళ్ళాలండి, వ్యూ 2కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఈ నేమ్ ఇస్తున్నాం కదా, ఐడి ఈక్వల్ టు వ్యూ 2 అని, ఈ నేమ్ని ఇక్కడ నేను ఉపయోగిస్తాను అనమాట. ఓకే, ఒకసారి ఏం జరుగుతుంది అన్నది రన్ చేసి చూద్దాం. See, when you click next, it will go to the next view. వెళ్ళట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సో మేబీ నేను వాల్యూస్ రివర్స్లో ఇచ్చి ఉంటాను. డూ లైక్ దిస్, V2. సేమ్ మనం ఇంతకు ముందు ఇచ్చినట్టుగానే, బట్ ఇక్కడ స్విచ్ టీ మిస్ అయింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ రీడైరెక్టింగ్.
ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే ఇదే సేమ్ ప్రాపర్టీస్ని మీరు మిగతా వాటికి కూడా సెట్ చేయొచ్చు. వెరాజ్ ప్రీవియస్ బటన్ అంటే సెకండ్ వ్యూలో ప్రీవియస్ బటన్ క్లిక్ చేసినప్పుడు దేనికి వెళ్ళాలి, V1కి వెళ్ళాలి, రైట్. అదే నెక్స్ట్ క్లిక్ చేశాను అనుకోండి, దేనికి వెళ్ళాలి, V3కి వెళ్ళాలి. ఓకే, సో నౌ థర్డ్ వ్యూకి వచ్చాను. థర్డ్ వ్యూలో నేను ప్రీవియస్ క్లిక్ చేస్తే దేనికి వెళ్ళాలి, V2కి వెళ్ళాలి. ఓకే ఫైన్. ఇంకా ఫినిష్ బటన్కి మనం అవి అప్లై చేయం, ఎందుకంటే ఆ ఫైనల్ యాక్షన్ అన్నది ఫినిష్ బటన్లో కంప్లీట్ చేస్తాం. నౌ రన్ అండ్ సీ ద సేమ్ అవుట్పుట్. ఎంతకుముందు మనకు కోడ్ రాసి ఎటువంటి అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ మనకి ఇక్కడ కూడా వస్తుంది. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్, రైట్, నెక్స్ట్, ప్రీవియస్, ప్రీవియస్. సో ఇది ఎప్పుడు అంటే ఏ వ్యూకి ఆ వ్యూ మీరు డేటా గ్యాదర్ చేయవలసిన అవసరం లేనప్పుడు మీరు సింపుల్గా ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట, రైట్. నౌ ఇదే వ్యూని నేను ఒక చిన్న ఫామ్ డిజైన్ చేయడం జరిగింది ఆల్రెడీ, దాన్ని రన్ చేసి మనం కంప్లీట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను తీసుకున్నాను యూజర్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, దెన్ జెండర్, తర్వాత ఫాదర్ నేమ్, ఇవన్నీ ఫస్ట్ వ్యూలో ఉన్నాయి. సెకండ్ వ్యూకి వచ్చేటప్పటికి ఫాదర్ నేమ్, విలేజ్, అడ్రస్ ఉండడం జరిగింది. థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అయితే నేను ఇక్కడ వ్యాలిడేషన్స్ ఏమీ తీసుకోవట్లేదు. సో రియల్ వరల్డ్ అయితే వ్యాలిడేషన్స్ కూడా అప్లై చేస్తాము, వెరాజ్ మనకి అది టైం కన్జ్యూమ్ కాబట్టి నేను వ్యాలిడేషన్స్ ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా నేను కోడింగ్కి వెళ్ళిపోతున్నాను. అయితే ఈ సిచ్యువేషన్లో మీరు ఏ వ్యూకి ఆ వ్యూ డేటా తీసుకోవాలనుకుంటే క్లిక్ ఈవెంట్ రాస్తారు, లేదు అంటే ఫినిష్ బటన్లోనే కంప్లీట్గా మీరు డేటా అనేది క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు అంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ప్రాపర్టీస్కి వెళ్ళి ఈ ప్రాపర్టీస్లో నేను కమాండ్ నేమ్ స్విచ్ వ్యూ బై ఐడి, రైట్. సో అదేవిధంగా ఆర్గ్యుమెంట్కి వచ్చేటప్పటికి V2 అని ఇస్తున్నాను, అంటే V2కి వెళ్ళాలి. నౌ ప్రీవియస్కి వస్తున్నా, దెన్ గో టు ద ప్రాపర్టీస్. అంటే మీరు సోర్స్కి వెళ్ళి అక్కడ రాసుకోవచ్చు HTML దగ్గర, లేదు అంటే ఇక్కడైనా సరే కంప్లీట్ చేసుకోవచ్చు. సో నౌ దిస్ టైమ్ V1కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. నౌ స్విచ్ వ్యూ బై ఐడి. ఇక్కడ మీకు ఏమాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా ఇంతకుముందు చూసారు కదా, ఇట్ విల్ నాట్ వర్క్ కాబట్టి కాపీ చేసేస్తున్నాను. నౌ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు వీ నీడ్ టు గో టు థర్డ్ వ్యూ, రైట్. నౌ ప్రాపర్టీ సెట్ చేసాను. నౌ థర్డ్ వ్యూకి వచ్చి ప్రీవియస్ క్లిక్ చేస్తే వీ నీడ్ టు గో టు ద సెకండ్ వ్యూ. సారీ, ఇక్కడ మనం ఇది ఇవ్వాలి, ఇక్కడ V2. నౌ ఫినిష్ క్లిక్ చేస్తే మనం డేటా అంతా క్యాప్చర్ చేసి చూపించాలి, రైట్. సో ఈ డేటా క్యాప్చర్ చేసిన డేటా అంతా నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్లో ఇక్కడ ఒక లేబుల్ తీసుకుంటున్నాను, ఈ లేబుల్లో చూపిస్తాను అనమాట, రైట్. మల్టీవ్యూ తర్వాత ఐఎమ్ టేకింగ్ ఏ లేబుల్. అంటే మీరు డేటాబేస్లో కాబట్టి డేటాబేస్లో ఇన్సర్ట్ చేసుకుంటే దట్ ఈజ్ అప్ టు యూ, బట్ హియర్ నేను జస్ట్ లేబుల్ తీసుకుని అందులో చూపిస్తాను, అన్నట్టు ఈక్వల్ టు సబ్, రైట్. ఫినిష్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ డేటాను అంతా నేను గ్యాదర్ చేస్తున్నాను. డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు, లేదా సింపుల్గా ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ తీసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, రైట్. ఈ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నాను, ఒక్కొక్క డేటాని గ్యాదర్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, txt fname డాట్ టెక్స్ట్. దెన్ దీని తర్వాత జస్ట్ ఒక బ్రేక్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ అవుట్పుట్ వచ్చి న్యూ లైన్కి రావాలని చెప్పేసి. సో దెన్ సెకండ్ నేమ్, సెకండ్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, txt sname డాట్ టెక్స్ట్. సో ఈ విధంగా నేను మిగతా ఫీల్డ్స్ అన్నిటిని కూడా స్ట్రింగ్ వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాను. ఫైనల్గా దీన్ని ఏం చేస్తానంటే లేబుల్లో డిస్ప్లే చేస్తాం, లేబుల్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఎస్. నౌ జస్ట్ గో టు ద ప్రాపర్టీస్. ఈ పేజ్కి నేను స్టార్ట్ పేజ్ కింద మ్యాప్ చేస్తున్నాను,
Now run this application. Okay, Karthik, Andrew, male, next, father name, Sheshagiri Rao, village Hyderabad, KPHV. Next, contact number 80199212224, మెయిల్ ఐడి. వ్యాలిడేషన్స్ కూడా ఇచ్చుకుంటే రియల్ వరల్డ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిష్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లేబుల్లో చూపిస్తుంది చూడండి. ఫస్ట్ నేమ్ కార్తిక్, తర్వాత సెకండ్ నేమ్ ఆండ్రూ, మెయిల్, సేమ్ మనం ఏవైతే వాల్యూలు ఇచ్చామో అవన్నీ. సో మీరు దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజైన్ కనుక అప్లై చేసినట్లయితే, వేరాజ్ మనం ఇంతకుముందు గోడైడీలో కానీ లేకపోతే మేము చేసిన అప్లికేషన్లో కానీ ఉన్నంత నీట్గా వస్తుంది అనమాట. ఎనీవే, యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ తీసుకోవడానికి ఇది ఒక ఫ్యూచర్ వీ హ్యావ్ ఇన్ ASP.NET. రేపు ఇటువంటిదే విజార్డ్ అని ఉంటుంది. We will see about that one.